వైఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ దళితులందరూ ఏకమై ఎమ్మెల్యే జగన్మోహన్ రావుని గెలిపించండి. ఫ్యాన్ గుర్తుకు మీ ఓటు వేయండి. ఎమ్మెల్యేగా జగన్మోహన్ రావు గెలిపిస్తే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని జైభీం శ్రీనివాస్, బోడపాటి బాబురావు, మన్యం యేసుదాసు అన్నారు. మా సామాజిక వర్గం పూర్తిగా ఎమ్మెల్యే జగన్మోహన్ రావుకి మద్దతు ఇస్తున్నామని వారు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ జైభీం శ్రీనివాస్ని. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలి. మన నందిగా నియోజకవర్గంలో మన డాక్టర్ గారు అందరూ వారు సౌమ్యుడు మొండితో ఒక జగన్మోహన్ గారి నాయకత్వాన్ని బలపరిచి మరొకసారి అసెంబ్లీ కనుక పంపిస్తే అన్ని వర్గాలకి న్యాయం జరుగుతుంది. ఈ సందర్భంగా 2 పాయింట్లు చెప్పదలుచుకున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటు వేయండి. మన నందిగా నియోజకవర్గంలో దాదాపు మన దళితులు మొత్తము 50,000 పైగా ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లన్నీ మన వైఎస్ఆర్సీపీ పార్టీ మన డాక్టర్ గారికి ఓటు వేసి మరొకసారి ఎమ్మెల్యేగా పంపిస్తే మన నందిగా నియోజకవర్గంలో ముఖ్యంగా దళితులందరికీ మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. దళితులతో పాటు మన ఎస్టీ వర్గానికి, మన బీసీ వర్గానికి, మన మైనారిటీ వర్గానికి, మరి మన బడుగు బలహీన వర్గానికి మరియు అగ్రవర్ణం ఉన్న పేద వర్గానికి కూడా మంచి మేలు జరుగుతుంది. మన డాక్టర్ గారు మరొకసారి ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీకి వెళ్తే ఈ పాయింట్ అందరూ గుర్తించి గమనించి మరొకసారి డాక్టర్ని గెలిపించవలసిందిగా చేతులెత్తి మరొకసారి అందరూ ఓటర్ని ప్రార్థిస్తున్నాము. మరొక విషయం ఏంటంటే డాక్టర్ గారికి ఓటు వేయడం ఎంత ముఖ్యమో, ఆయన గెలిపించుకోవడం మనం ఎంత ముఖ్యమో, వేరే పార్టీ కనుక ఓటు వేస్తే మనకి దళితులకు మంచి చేయబోగా నష్టం కష్టాలు కూడా వస్తాయి. మళ్ళీ ఎస్టీ వర్గానికి, బీసీ వర్గానికి, మైనారిటీ వర్గానికి, బడుగు బలహీన వర్గాల మొత్తానికి నష్టం జరుగుతుంది, కష్టాలు కూడా వస్తాయి వేరే పార్టీ కనుక వేస్తే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ టైం మనకు వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంట్ వచ్చింది. ఈసారి కూడా ఖచ్చితంగా తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంటే వస్తుంది. మన విజయవాడ పార్లమెంట్లో విజయవాడ తూర్పు చూసుకుంటే, విజయవాడ తూర్పులో గద్దె రామన్న గారు టీడీపీ నుంచి గెలిచారు. కానీ వచ్చింది మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ. కానీ అక్కడ పనులు ఎవరు చేశారు? దేవినేని అమరేష్ గారు చేశారు. అక్కడ టీడీపీ అభ్యర్థి గద్దె రామన్న గారు అక్కడ ఎమ్మెల్యే గెలిచిన కూడా ఉపయోగం లేకుండా పోయింది. జనాలకి ఏం ఉపయోగం లేదు, ఏం పనులు కూడా జరగలేదు. ఖచ్చితంగా భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ కూడా మన నందిగా నియోజకవర్గంలో మన డాక్టర్ గారిని గెలిపించి మరొకసారి ఎమ్మెల్యేగా పంపిస్తే అన్ని వర్గాలకి, మన ఎస్సీ వర్గానికి, ఎస్టీ వర్గానికి, బీసీ వర్గానికి, బడుగు బలహీన వర్గానికి, అగ్రవర్ణంలో ఉన్న పేదలు కూడా మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. పొరపాటున పెత్తందారీ వ్యవస్థలో ఉన్న పొరపాటున మనం కొంచెం ఆవేశపడి టెంప్ట్ ఓటు కనుక వేస్తే దళితులకు నష్టం జరుగుతుంది, ఎస్టీ వర్గానికి నష్టం జరుగుతుంది, బీసీ వర్గానికి నష్టం జరుగుతుంది, బడుగు బలహీన వర్గాల వద్ద నష్టం జరుగుతుంది, కష్టాలు కూడా వస్తాయి. ఈ విషయాన్ని గుర్తించి గమనించి మన నందిగా నియోజకవర్గంలో ఓటర్స్ అందరూ ఖచ్చితంగా 100% పోలింగ్ అయ్యే విధంగా అందరూ ఓటింగ్ పాల్గొనండి. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని మరొకసారి గెలిపించి అసెంబ్లీ పంపించవలసిందిగా చేతులెత్తి అందరిని ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ. ముందుగా పార్టీ మిత్రులకు నమస్కారం. 13వ తారీఖు జరగబోయే రాష్ట్ర ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చి మహాత్మా గాంధీ కన్న కళలు ఈ రాష్ట్రంలో మరి చూపించాడు. పాఠశాలలు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, హాస్పిటల్స్ అన్నీ ఎంతో అభివృద్ధి చేశాడు. మరి అందులో భాగంగానే అంబేద్కర్ ఆలోచన విధానం బీసీ, ఎస్సీ, మైనార్టీ కోసం ఎంతో అసర్నిష్టతో పనిచేసిన మన జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచి రేపు రాబోయే ఎలక్షన్లో మన ఎమ్మెల్యే డాక్టర్ జగన్మోహన్ గారిని, అట్లనే కేసీఆర్ నాని ఎంపీ గారిని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక ఓట్లతో గెలిపించాలని జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో దళితులందరూ వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. నందిగామ నియోజకవర్గంలో మండితోక జగన్మోహన్ రావు గారు విద్యావంతుడు, డాక్టరు, నిడారంబరజీవి, సౌమ్యుడు, అందరికీ 24 గంటలు అందుబాటులో ఉండే వ్యక్తి కనుక అలాంటి వ్యక్తిని మరొకసారి ఎమ్మెల్యేగా చేయాలని దళితులందరూ ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూస్తున్నారు, అనేక పథకాలు పెట్టాడు. నవరత్నాలే కాకుండా చెప్పని పథకాలు కూడా ఎన్నో ఇంప్లిమెంట్ చేశాడు. ఇదే ఒకవేళ తెలుగుదేశానికి ఓటేస్తే ఈ పథకాలన్నీ నిలుపుదలైపోతాయి. దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అణగారిన వర్గాలందరూ నష్టపోతారు. కనుక అక్కడ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ
జగన్మోహన్ రావు గారిని ఎమ్మెల్యేగా, ఎంపీగా కేశినేని నాని గారిని వేసి దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరూ వేసి గెలిపించవలసిందిగా మనం